శ్రీమద్ వాల్మీకి రామాయణమునందలి సుందరకాండము యథాతథ అనువాదము 66వ సర్గము ప్రారంభము. నల్లువంకల ఉత్సాహము నిండగా ప్రతి మోమున ఆనందము పొంగగా రామ లక్ష్మణ సుగ్రీవాదులను వానరులందరూ పరివేష్టించి ఉండగా శ్రీరామచంద్ర ప్రభు ఆంజనేయ స్వామివారిని అడిగారు. హనుమా, సీతను ఎటులగాంచితివి? ఏమన్నది సీత? అడిగినటువంటి రామచంద్రమూర్తి ప్రశ్నకు ఆంజనేయ స్వామి వినయ విధేయతలతో తన లంకాయాన వృత్తాంతాన్ని సర్వము తెలియచేస్తున్నారు. స్వామివారికి ఆనవాలుగా సీతమ్మ ఇచ్చిన చూడామణిని శ్రీరామచంద్రమూర్తికి సమర్పించారు. హనుమంతుడు ఈ విధముగా తెలిపినటువంటి పిమ్మట దశరథుని కుమారుడైన శ్రీరాముడు ఆ చూడామణిని తన హృదయమునకు హత్తుకొని మాటలు రాని ఆనందాన్ని పొందారు. మిక్కిలి విలపించారు. లక్ష్మణుడు కూడా కంటతడి పెట్టుకున్నాడు. శ్రీరాముడు ఉత్కృష్టమైన ఆ మణిని చూచి శోకము చేత వ్యాకులుడై కన్నుల నీరు నిండగా సుగ్రీవునితో పలుకుతున్నారు. స్వామి, లేగ దూడపై గల వాత్సల్యముచే ధేనువు పాలను చేపునట్లు ఈ అమూల్యమైన చూడామణిని చూడగానే నా హృదయము ద్రవించుచున్నది. ఇది చాలా గొప్పది. మామగారైన జనక మహారాజు వివాహ సమయమున నా తండ్రి సమక్షమున వైదేహికి కానుకగా ఇచ్చారు. దానిని ఆమె తన శిరస్సున ధరించినప్పుడు ఆ మణిశోభలు ఇనుమడించి నాకు ఆనందాన్ని కలిగించేవి. అంతేకాదు సుగ్రీవా, ఈ చూడామణి నీట పుట్టి పూజలొంది వరుణదేవుని దగ్గరకు వెళితే, వరుణదేవుని దగ్గర నుంచి దేవేంద్రుని దగ్గరకు వెళితే, దేవేంద్రుడు జనకుడు చేసేటువంటి యజ్ఞానికి మెచ్చి సంతుష్టుడై దానిని జనక మహారాజునకు ఇచ్చారు. ఈ చూడామణిని జనక మహారాజు సీతారాముల యొక్క వివాహ సమయమునందు సీతామహాదేవికి పుట్టింటి వారి కానుకగా సమర్పించారు జనక మహారాజు. సౌమ్యుడైన ఓ సుగ్రీవా, నేను విశిష్టమైన ఈ మణిని చూడగానే నేడు నాకు మా తండ్రి అయిన దశరథుడు, మామగారైన జనకుని దర్శించినట్లుగా ఉన్నది. ఈ మణియే నా ప్రియురాలైన సీత యొక్క శిరస్సునందు ఇంతవరకు అలంకృతమై ఉన్నది, శోభిల్లుతున్నది. నేడు దీనిని చూచి ఆమెను పొందినట్లుగా తలంచుచున్నాను. ఓ మారుతి, సీతాదేవి పలికిన మాటలు పదే పదే నాకు తెలియచెయ్యి. దప్పిక కొన్న వానికి జలములవలే ఆ మధుర వచనములు నాకు హాయిని కూరుస్తూ ఉన్నాయి. ఓ లక్ష్మణ, వైదేహి ఇక్కడ లేకుండా జల సంభవమైన ఈ చూడామణిని చూచుటకు నాకు దుఃఖము ఇంకా అధికమవుతున్నది. సౌమ్యుడైన ఓ లక్ష్మణ, సీతాదేవి 1 మాసము తన ప్రాణములను నిలుపుకొని ఉన్నచో ఆమె చిరకాలము జీవించినట్లే అని నేను భావిస్తున్నాను. కాని మనోహరములైన నల్లని చూపులు గల ఆ జానకి లేకుండా 1 క్షణము కూడా నేను జీవించదాలను. సీతా, సీతా! ఓ మారుతి, నాకు అత్యంత ప్రీతిని కలిగించే సీతాదేవి ఉన్న ప్రదేశమునకు నన్ను చేర్చు. ఆమె ఉనికి తెలిసిన పిమ్మట 1 క్షణం కూడా నేనిక్కడ ఉండలేకుండా ఉన్నాను. సుందరాంగి, సహజముగా భయపడేటువంటి స్వభావము కలది సాధ్వి అయిన నా సీత భయంకరుడైన ఘోర రాక్షసుల మధ్య ఎలా ఉండగలుగుతున్నది? ఎలా ఉంటున్నావు సీత? చీకట్ట నుండి బయటపడిన మేఘము వలె, ఆచ్ఛాదితుడనైన శరత్కాల చంద్రుని వలె రాక్షసులచే ఆవహింపబడిన నీ ముఖము ప్రకాశింపదు. ఇది నిశ్చయం. ఓ హనుమంతుడా, నా సీత ఇంకనూ ఏమన్నదో చెప్పు, దాచకుండా చెప్పు. ఔషధ సేవనముచే రోగివలే ఆమె కమ్మని మాటల చేత నేను నా ప్రాణములను నిలుపుకుంటాను. సీత మాటలు వినాలి వినాలి అనేటువంటి కోరిక నాలో ప్రబలుతున్నది. ఓ హనుమంతుడా, నా భార్య మధుర స్వభావము కలది, మృదు మధురముగా మాట్లాడునది. నా వియోగ దుఃఖముననున్న ఆమె పలికిన మాటలనే నాకు యథాతథంగా వినిపించు. దుఃఖ పరంపరను పొంది జానకి ఎట్లు జీవించుచున్నది? ఎక్కడ ఉన్నది? ఎలా ఉన్నది అని స్వామి మనోవ్యత చెందుతున్నారు. శ్రీమద్ వాల్మీకి రామాయణమునందలి సుందరకాండము యథాతథ అనువాదము 66వ సర్గము సమాప్తము.